సత్యమైనాడు. ఆ పరంధామునికి సత్యభామ అంటే ఎందుకు ఆయన ఎంత అడుగుతున్నా, ఆమె ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా మళ్ళీ ఆమెను నచ్చజెప్పేదానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? నిజంగా ఆ వాసుదేవునికి వెన్నెముక లాంటి వాసుదేవునికి ధైర్య సాహసోపేతమైనటువంటి బలాన్ని ఇచ్చేది సత్యభామ. అందుకే ప్రతి వ్యక్తికి రెండు ఉంటారట, ధైర్యము స్థైర్యము అని. ధైర్యము అంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నిలబడగలిగేటువంటిది ధైర్యము. శౌర్యము అంటే సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తిని శౌర్యము అంటారు. కొంతమంది సమస్య వస్తే పారిపోతారు. అట్లా కాకుండా ధైర్యము ఉన్నా కూడా సమస్య వచ్చినప్పుడు పారిపోతూ ఉంటారు కొంతమంది. అందుకే ధైర్యము శౌర్యము. ధైర్యము ఎవరు అంటే సత్యభామ, శౌర్యము ఎవరు అంటే రుక్మిణీ మాత. అందుకే ప్రతి మగవానికి ఇద్దరు ఉండాలి. అంటే మనం గురయ్య మాదిరి అనుకో, అక్కడ దయచేసి మళ్ళా ఏం గురవయ్య, ఒక రకంగా నువ్వు తెలుసు నాకు. అందుకే కొంతమంది అంటున్నారు, ఏమి స్వామి ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే, శివునికి ఇద్దరు భార్యలు ఉండే, ఏమి నాకు నలుగురు ఉండే తప్పే ఉందని. కానీ అందుకే చెప్పారు, పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చేయమన్నారు, వాళ్ళు చేసింది మనం చేయకూడదు. అది కొంతమందికి అదృష్టం తగులుతుంది అనుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ మరి అమ్మవాళ్ళు ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వేణుగోపాలస్వామి పెళ్లి కొడుకుగా కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఇంకొక జంట సీతారాముల వారిని పిలుస్తున్నాం, కొత్తగా మన గ్రామంలో పిలుస్తున్నాం. ఇంకా ఈయన ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మన గ్రామంలో జరగవాల. మన గ్రామంలో ఉండే సమస్యలని తొలగిపోవాలా. అందరూ ఏకంగా మన ధర్మాన్ని నిలబెట్టేదానికి ప్రతి ఒక్కరూ పాటుపడవాలా. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా భగవంతుని సేవలో పాల్గొని తరించాలి. సలహా చెప్పేంత వరకు